అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. హాయ్ చెప్పడంట ఎందుకంటే రాముల్లాగా రెడీ చేస్తున్నాం ఈ రోజు. తనైతే స్కూల్లో హర్షిల్కి గెటప్ అయితే ఉంది, రాముల్లాగా కానీ హనుమంతుల్లాగా కానీ సీతలాగా కానీ ఇంకొకటి ఏదో చెప్పారు, నాకు గుర్తు లేదనమాట. అది ఇంకా రెడీ చేసి అయితే రాముల్లాగా అయితే నేను డిసైడ్ అయ్యాను. రాముడు యాజ్ ఎ రాజు అయితే రెడీ చేయబోతున్నాను. మా వాడు కోఆపరేట్ చేస్తాడా లేదో, మేము అసలు ఎంత బాగా రెడీ చేస్తాం అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను పారాని బాగా పెడతాను. సుస్మి అంటే మా ఆడపడుచు అనమాట. మీకు వీడియోలో ఎప్పుడు చూపించలేదు. నేనేమో లెఫ్ట్ లెగ్ పెడుతున్నా, తనేమో రైట్ లెగ్ పెడుతుంది. ఎవరు బాగా పెడతారో చూద్దాం. అంటే బేసిక్గా నేనే బాగా పెడతాను. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఈరోజు వాయిస్ నాది చాలా స్వీట్గా ఉంది. జలుబు చేసేసరికి దాని గురించి పెద్దగా పట్టించుకోకండి. ఇంకా ఇద్దరం అయితే కలిసి పారాని పెట్టడం అయితే స్టార్ట్ అయితే చేసేసాం. మరి ఎలా వచ్చిందో చూసేద్దాం. భలే ఉంది హర్షి కదా. నేను బాగానే పెడుతున్నాను, మా వాడే కదిలిస్తున్నాడు. లేకపోతే నాకు చాలా బాగా పెట్టడం వచ్చు. అవునా? అబ్బా. ఈ కాలు నాదే, ఆ కాలు సుస్మిది. ఏది బాగా వచ్చింది? నీదే బాగుందా? నాది బాగుంది అయితే. ఇది నాది బాగుందా సుస్మిది బాగుందా హర్షి? సుస్మి అడిగింది లేపో. నాదే బాగుందా? థ్యాంక్ యూ చిప్ తల్లి. యాక్చువల్లీ ఏదన్నా పని చెయ్యొద్దు అన్నామంటే ఆ పని నిమిషంలో చేసేస్తాడనమాట. ఆ మంచి మంచి అలవాట్లు కట్టుబాట్లు పుట్టుకతో మరి ఎందుకు వచ్చినాయో నాకు కూడా తెలీదు. నువ్వు మంచోడివి హర్షిల్ అని అన్నానో లేదో చూడండి ఏం చేసేసాడు. మొత్తం పూసేసుకున్నాడు. పెట్టిందంతా వేస్ట్ అయింది హ్యాండ్కి. ఇంకా చేసేది ఏం లేక ఉన్నది ఉన్నట్టు అట్లానే ఉంచేసి ఇంకా రెడీ అయితే స్టార్ట్ చేసేసాం. పైన వేసే కండవని డ్రేప్ చేద్దామని చూస్తే మా హర్షిల్ 3 చెరువులు నీళ్ళు 30 సెకండ్ల దాగిచ్చేసాడు. ఇది 4th టైం అనమాట డ్రేప్ చేయటం. మేము చేయటం తను ఇప్పేయటం, మేము చేయటం తను ఇప్పేయటం. ఇలా కుదరటం లేదని చెప్పేసి మొబైల్ అయితే పెట్టేసాం. ఎన్నిసార్లు మేము డ్రేప్ చేసినా కూడా తనైతే ఉంచుకోవట్లేదు. దీనికోసం ఒక బెస్ట్ సొల్యూషన్ ఎతికాము. ఆ బెస్ట్ సొల్యూషన్ ఫైనల్ ఎండ్ రిజల్ట్ లో చూసేయండి. ఇక్కడికి 45% రెడీ చేయటం అయితే అయిపోయింది. దానిలో 35% అవలేలుగా జడగొట్టేశాడు అనమాట. మా చిట్టి తల్లి గోడ మీద బల్లి. పారాని పెట్టించుకోమంటే సరిగా పెట్టించుకోలేదు, డ్రేపింగ్ చేయించుకోమంటే చేపించుకోలేదు. మా సహనానికి పరీక్ష పెడుతున్నాడు. మా చిట్టి తల్లికి వేస్తున్న చిట్టి చిట్టి హారాలు, లాంగ్ హారం, కిరీటం ఇవన్నీ నేను చిన్నప్పుడు ఎవ్రీ మంత్ రెడీ చేసేదాన్ని. అప్పుడు హనుమాన్ లాగా రెడీ చేశాను. అవే జ్యువెలరీ కొన్ని ఉంటే సేమ్ రీయూస్ చేశాను, ఆల్మోస్ట్ రీయూస్ చేశాను. ఇప్పుడు ఎవ్రీ మంత్ తను రెడీ చేసేదాన్ని. అవన్నీ నా ఛానల్లోనే ఓల్డ్ వీడియోస్లో ఉన్నాయి, మీకు కావాలంటే చెక్అవుట్ చేసేసేయండి. ఆల్మోస్ట్ డన్, అన్నీ అయితే పెట్టేశాను. ఇంక ఈ బుల్లి రాముడికి కిరీటం ఒక్కటే లెఫ్ట్ అనమాట. ఇంక అది కూడా అయితే పెట్టేస్తున్నాను. ఇందాక డ్రేప్ చేసేటప్పుడు ఒకటి బెస్ట్ టెక్నిక్ అయితే కనుక్కున్నాను అన్నా కదా. ఆ బెస్ట్ టెక్నిక్ కంప్లీట్ గా అదైతే తీసేసాం అనమాట. యాక్చువల్లీ అది ఉండాలి, ఇంకా మాకు ఆప్షన్ లేక అదైతే తీసేసాము. అదే మా బెస్ట్ టెక్నిక్. ఫైనల్ గా మా బుజ్జి బాలరాముడు అయితే రెడీ అయిపోయాడు. నా కళ్ళకు మాత్రం చాలా అందంగా కనిపించేస్తున్నాడు మా చిట్టి తల్లి. మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే కమెంట్ సెక్షన్ లో బాగుంది అని కమెంట్ చేసేయండి. రెడీ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 2 hours అయితే కష్టపడ్డాం. ఆ కష్టపడిన దానికైనా ఒక వెళ్తా ఒక లైక్ కొట్టేసి వెళ్ళొచ్చు కదా. ఇంకా ఫైనల్ అవుట్పుట్ చూసేద్దాం.